Good afternoon, students. ABN and PRR College of Science, Kovoru. Welcome to the first semester online classes. During this pandemic situation, our management and our principals are conducted giving instructions to conduct the online classes for first BSc students. So, this class is for first BSc Life Science Biotechnology students. So the title of the paper is Biomolecules and Analytical Techniques. So this is the fourth unit. After calorimetry, next topic is the spectrophotometer. In these online classes, first of all, you are regularly watch classes in YouTube channel. So the name of YouTube channel is ABN and PRR College of Online Classes Kovoru. So everybody having smartphone users. That's why you are going to youtube.com. So on that youtube.com you enter ABN and PRR College Online Classes Kovoru in search box. Then click to go for ABN PRR College Online Classes. Then subscribe the channel. Then watch the videos in your WhatsApp groups. So మేము ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన లింక్ అనేటటువంటిది కూడా ఉంటుంది. అండ్ డౌన్లోడ్ ద మెటీరియల్ ఫ్రమ్ యువర్ వాట్సాప్ గ్రూప్. దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్లో క్లాస్ అయిన వెంటనే వాట్సాప్ గ్రూప్లో మీకు మెటీరియల్ కూడా పోస్ట్ చేస్తాం. మెయింటైన్ ద నోట్స్ రెగ్యులర్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి నోట్స్ని మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. So now we are going to explain. Today's topic is spectrophotometer. It is the essay question in 4th unit. So first of all, go to the history. Spectrophotometer, it is an instrument. It is an in vitro technique. The spectrophotometer was invented in 1940 by Arnold J. Beckman and his colleagues at National Technology Laboratories. The company Beckman had started in 1935. సో ఇక్కడ ఆర్నాల్డ్ జే బెక్మన్ అనే సైంటిస్ట్ 1940లో ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఏం కనిపిస్తాయి? లైట్ సోర్స్ అనేటటువంటిది ఉంటుంది, ప్రిజమ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ పాలిక్రోమాటిక్ లైట్ని మోనోక్రోమాటిక్ లైట్గా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. శాంపుల్ సొల్యూషన్ అనేటటువంటిది కువెట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఫోటో మల్టిప్లయర్ ట్యూబ్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే సో బయలాజికల్ సిగ్నల్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, దెన్ యాంప్లిఫైయర్, దెన్ గో టు ది డిటెక్టర్ బై రీడౌట్ డివైస్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీలో స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి మనం ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ. సో వాట్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ? సో స్పెక్ట్రోస్కోపీ అంటే ఇక్కడ డెఫినేషన్ చూస్తే మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. It is an instrument that is nothing but it is a in vitro technique that measures the amount of light absorbed by a sample. సో ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ బై ద శాంపుల్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ యొక్క లైట్ని అబ్జార్బ్ చేసుకుని ఆ మాలిక్యూల్లో ఉండేటటువంటి ఇన్సిడెంట్ లైట్ని, ట్రాన్స్మిటెడ్ లైట్ని రెండింటిని కూడా మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్సిడెంట్ లైట్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్. ఇన్సిడెంట్ లైట్ని I0 అని రిప్రజెంట్ చేస్తాం, ట్రాన్స్మిటెడ్ లైట్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీకు కనిపించేటటువంటిది ఇన్స్ట్రుమెంట్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇక్కడ మనకి 540 నానోమీటర్ మీకు డిస్ప్లే కనిపిస్తుంది. 0.01 అనేటటువంటిది అక్కడ మనకు కనిపించేటటువంటి ఆప్టికల్ డెన్సిటీ, దాన్ని ఓడి వాల్యూ అని రిప్రజెంట్ చేస్తామండి. సో నెక్స్ట్ స్పెక్ట్రోఫోటోమీటర్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ ఏ మెజర్మెంట్ ఆఫ్ హౌ మచ్ ఏ కెమికల్ సబ్స్టాన్స్ అబ్జార్బ్ ఆర్ ట్రాన్స్మిటెన్స్. అంటే ఇక్కడ స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ మెజర్మెంట్. ఇది మనకి మెజర్ చేస్తుంది. దేన్ని మెజర్ చేస్తుంది? ఒక బయలాజికల్ స్పీసెస్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ కానివ్వండి, కెమిస్ట్రీలో మనం యూజ్ చేసే రియేజెంట్స్ కానివ్వండి, ఏదైనా ఒక స్పెసిమెన్ తీసుకుంటే, ఒక శాంపుల్ కనుక మనం తీసుకుంటే ఆ శాంపుల్లో క్వాంటిటేటివ్ ఎనాలసిస్కి ఇది యూజ్ అవుతుందండి. చూడండి వాట్ ఆర్ ద వేరియస్ ఏరియాస్ ఇక్కడ ఏమో ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కెమిస్ట్రీ.
సెకండ్ ఫిజిక్స్లో యూజ్ అవుతుందండి. థర్డ్ బయోటెక్నాలజీ, ఫోర్త్ కెమికల్ ఇంజనీరింగ్, ఫిఫ్త్ క్లినికల్ అప్లికేషన్, సిక్స్త్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనకి కెమిస్ట్రీలో ఏదైనా ఒక కెమికల్ యొక్క డెన్సిటీని కావచ్చు, కెమికల్ యొక్క దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాల్వెంట్, అక్కడ మనం తీసుకునే సాల్వెంట్ యొక్క డెన్సిటీని, కాన్సన్ట్రేషన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఇట్ అప్లికేషన్ డీల్స్ విత్ ద కెమికల్ సబ్స్టాన్సెస్. కెమికల్ సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్ కెన్ బి యూజ్డ్ దిస్ టెక్నిక్. కెమికల్ సబ్స్టాన్సెస్ కానీ మెటీరియల్స్ని కానీ చెక్ చేసుకోవచ్చు. ఇన్ బయోకెమిస్ట్రీ లెవెల్లో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్. బయోకెమిస్ట్రీలో ఇంకా ఎలా యూజ్ చేస్తామండి దీన్ని, ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్లో యూజ్ అవుతుంది. క్లినికల్ అప్లికేషన్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ టు ఎగ్జామైన్ బ్లడ్ ఆర్ టిష్యూ ఫర్ క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్ ల్యాబొరేటరీస్లో కానివ్వండి, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో బ్లడ్ శాంపుల్స్లో ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్, డెన్సిటీని, బ్లడ్ రేషియోస్ని, సో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని, లేదంటే లిపిడ్ ప్రొఫైల్ని తెలుసుకోవడానికి కానీ, సో ఇలా మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ అనాలిసిస్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సో బేసికల్లీ ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమిస్ట్రీ, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫిజిక్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బయోటెక్నాలజీ, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్లినికల్ అప్లికేషన్స్. గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇక్కడ బేసికల్గా ద ప్రిన్సిపల్ ఈజ్ బిహైండ్ ద బీర్-లాంబర్ట్స్ లా. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది మెజర్మెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ శాంపుల్ కంటైనింగ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్లో బేస్డ్ ఆన్ ది మెజర్మెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎ శాంపుల్ కంటైనింగ్ ఆటమ్స్కి, మాలిక్యూల్స్కి ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కూడా మనం తీసుకునేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది శాంపుల్, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్, నథింగ్ బట్ ఆప్టికల్ డెన్సిటీ. సో హియర్ ద ఫ్రీక్వెన్సీ వర్సెస్, ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే శాంపుల్ యొక్క ఫ్రీక్వెన్సీ వర్సెస్ వేవ్ లెంత్, ఈ రెండింటికి తీసుకునే దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్, దాని నుంచి మనకి స్టాండర్డ్ గ్రాఫ్ అనేటటువంటి దాన్ని ప్లాట్ చేస్తాం. నెక్స్ట్ గోయింగ్ ఫర్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ టు మెజర్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ది కాంపౌండ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్పెక్ట్రమ్లో మనకి కాంపౌండ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తామండి. సో ఈ ప్రిన్సిపల్ దేని బేస్ చేసుకుని బీర్-లాంబర్ట్స్ లా, అంటే బీర్స్ లా అండ్ లాంబర్ట్స్ లా. బీర్-లాంబర్ట్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్ట్స్ ఉన్నారు. సో ఇక్కడ లాంబర్ట్ ఏం చెప్తాడంటే ద థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ గురించి చెప్తాడు, బీర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఈ ప్రిన్సిపల్ అనేటటువంటిది వర్కౌట్ చేశారు. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ క్లియర్ సొల్యూషన్ ఓన్లీ, ద కెమికల్ డిఫార్మేషన్ అండ్ రీఫార్మేషన్. సో ఇక్కడ కెమికల్కి ఉన్నటువంటి డిఫార్మేషన్స్ని, రీఫార్మేషన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో లాంబర్ట్స్ లాలో రిలేషన్ బిట్వీన్ ద టోటల్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అండ్ పాత్ లెంత్ త్రూ విచ్ ద లైట్ ట్రావెల్స్. సో ఇక్కడ మనకి లైట్ ట్రావెల్స్లో మనకి యూజ్ చేసేటటువంటి పాత్ లెంత్ని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ బీర్స్లో ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అబ్జార్బింగ్ మీడియా. అబ్జార్బింగ్ మీడియా ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్. లాంబర్ట్స్ దగ్గరికి వస్తే దాన్నే వాట్ వీ కాల్డ్ యాజ్ అబ్జార్బింగ్ మెటీరియల్. అబ్జార్బింగ్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ఏ శాంపుల్ హోల్డర్. దాన్ని మనం ఏం పిలుస్తున్నాం అంటే కువెట్ అని పిలుస్తామండి. ఇక్కడ బీర్-లాంబర్ట్స్లో చూడండి, when a beam of monochromatic radiation is passed through a solution of an absorbing medium, the rate of decreasing of intensity of radiation with thickness of the absorbing medium is directly proportional to the intensity of incident radiation as well as the concentration of the solution. సో ఇక్కడ బీర్-లాంబర్ట్స్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ద పాలిక్రోమాటిక్ లైట్ కన్వర్ట్స్ ఇంటూ ద మోనోక్రోమాటిక్ బీమ్. పాలిక్రోమాటిక్ నుంచి మోనోక్రోమాటిక్ బీమ్ అనేటటువంటిది వస్తుంది. సో ఆ మోనోక్రోమాటిక్ బీమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్సిడెంట్ లైట్. ఇక్కడ మీకు చూడండి ఇన్సిడెంట్ లైట్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఇన్సిడెంట్ లైట్ అనేటటువంటిది I0తో రిప్రజెంట్ చేసామండి. సో నెక్స్ట్ అది వెళ్ళి ఫస్ట్ గ్లాస్ మీద పడుతుంది. గ్లాస్ మీద పడిన తర్వాత అక్కడ లాంబర్ట్స్ లా అనేటటువంటిది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ లాంబర్ట్స్ లా నుంచి లోపల ఉన్న సొల్యూషన్లోనికి వెళ్ళినప్పుడు థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్, థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ని బేస్ చేసుకుని ఈ ఇన్సిడెంట్ లైట్ ఏమవుతుందంటే మరలా మనకి ఇక్కడ
ట్రాన్స్మిటెడ్ లైట్ కింద ఫోకస్ అవుతుంది. ఇన్సిడెంట్ లైట్ అనేది ట్రాన్స్మిటెడ్ లైట్ కింద ఫోకస్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి బీర్ లాంబర్ట్స్ లాని మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ దగ్గరికి వచ్చినప్పుడు వెన్ అబ్జార్బెన్స్ ఈజ్ 0, అబ్జార్బెన్స్ ఏతో కనుక రిప్రజెంట్ చేస్తే ఈ అనేది మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది లైట్ అండ్ సి అనేటటువంటిది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఆర్ కాంపౌండ్. సో ఇక్కడ మనకి I0 ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ అవుతుంది. I అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ లైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి యూజ్ చేసేటటువంటి ఎల్ని ఏమని పిలుస్తున్నాం అంటే విడ్త్ ఆఫ్ ది కువెట్ అనేటటువంటిది రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని వర్క్ చేయడానికి మనకి ఈ ప్రిన్సిపల్ అనేటటువంటిది బీర్ లాంబర్ట్స్ లా అనేటటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బీర్ లాంబర్ట్స్ లాలో అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. So that is called A is equal to ECL. So that is called log I0 by I. సో ఇక్కడ C అంటే ఏం చెప్తున్నాం అంటే కాన్సన్ట్రేషన్ మోల్ పర్ లీటర్. L is equal to length of light path through the cell, that is represented in centimeters. And E is equal to molar absorption coefficient. molar absorption coefficient అనేటటువంటిది మనకి దేని బేస్ చేసుకుని అంటే ఇక్కడ లెంత్ని బేస్ చేసుకుని మాలిక్యూల్స్లోను సెంటీమీటర్స్లోను దీన్ని మనకి ఇంటిగ్రేట్ చేస్తాం. చూడండి ఇక్కడ when hydrogen discharge lamp source, light source, monochromator, next incident light, transmitted light, then డిటెక్షన్లో మనకి డిటెక్టార్లో అవుట్పుట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ది బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ది స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏముంటాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ల్యాంప్ ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ లైట్ సోర్స్ అని పిలుస్తాం. ఇక్కడ లైట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. సో దీస్ లైట్స్ ఆర్ ది టంగ్స్టన్ ల్యాంప్, హాలోజన్ ల్యాంప్, కార్బన్ ఆర్క్ ల్యాంప్, మెర్క్యూరీ ల్యాంప్, డ్యూటేరియం ల్యాంప్, సోడియం ల్యాంప్, పొటాషియం ల్యాంప్, ఇలా మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాంప్స్ మనం యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ కొల్లిమీటర్ అనేటటువంటిది ఉంటుంది. ఇట్ కలెక్ట్ టు ద లైట్, ఒక పర్టికులర్ లైట్ని కలెక్ట్ చేయడానికి కొల్లిమీటర్స్ అనేవి ఉంటాయి. మోనోక్రోమేటర్, ఈ మోనోక్రోమేటర్ ఎలా మనకి ఫామ్ అవుతుంది అంటే ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్ వీల్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో మనకి పాలిక్రోమాటిక్ నుంచి మోనోక్రోమాటిక్ వస్తుంది త్రూ ఫిల్టర్స్, అలాగే ప్రిజమ్, క్రియేటింగ్ లెన్సెస్ అనేటటువంటివి ఇక్కడ మనకి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వేవ్ లెంత్ సెలెక్టర్. వేవ్ లెంత్ సెలెక్టర్స్ అనేటటువంటివి స్పెసిఫిక్ కలర్ ఆఫ్ ది వేవ్ లెంత్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కువెట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ది శాంపుల్ సొల్యూషన్. సో టోటల్ మనకి ఏ శాంపుల్ని అయితే అనలైజ్ చేయాలనుకుంటున్నాం ఆ శాంపుల్ని దేంట్లో తీసుకోవాలి అంటే కువెట్లో తీసుకోవాలి. డిటెక్టర్ అనేటటువంటిది ఇట్ కన్వర్ట్ లైట్ ఫోటాన్స్ ఇంటూ ది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే లైట్ ఫోటాన్స్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే లైట్ని ఎలక్ట్రాన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. యాంప్లిఫైయర్ టు యాంప్లిఫై ది ఎలక్ట్రికల్ సిగ్నల్స్. మీటర్, ఇక్కడ మీటర్ అంటే ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారు అంటే గాలోనామీటర్ అనేటటువంటిది యూజ్ చేసేవారు. స్టిల్ నోవే డేస్ ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటిది ఎల్సిడి డిస్ప్లే. సో ఇక్కడ డిజిటల్ డిస్ప్లేస్ అనేటటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం. పవర్ అనేది ఇక్కడ వెన్ ఎవర్ వి స్విచ్డ్ ఆన్ జీరోకి కంట్రోల్ చేసుకోవాలి. లైట్ కంట్రోల్ అనేటటువంటిది ట్రాన్స్మిటెన్స్ని అబ్జార్బెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో బేసికల్గా ద ఇన్స్ట్రుమెంటేషన్ కంటైన్ లైట్ సోర్స్, then prism and cuvette means nothing but a sample holder and recorder అనేటటువంటి దీంట్లో మనకి అవుట్పుట్ అనేటటువంటిది ఆ డిస్ప్లేలో మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో బేసికల్గా మనకి ఇక్కడ చెప్పేటటువంటి పాయింట్స్లో ఇన్స్ట్రుమెంటేషన్ చూడండి. దీంట్లో ఏం కనిపిస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాంపుల్ని మనం అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ రేడియంట్ సోర్స్ ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ లైట్ సోర్స్. దెన్ వేవ్ లెంత్ సెలెక్టర్. వేవ్ లెంత్ సెలెక్టర్ అంటే ఇక్కడ మనకి 6 to 8 కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. దాని నుంచి మనకి ఒక సింగిల్ ఫిల్టర్ని చూజ్ చేసుకుంటాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ లెంత్ సెలెక్టర్. దెన్ సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్, ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ఏ కువెట్లోని తీసుకుంటామండి. నెక్స్ట్ ఫోటో డిటెక్టర్లో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ అనేటటువంటిది ఉంది. ఇది బయలాజికల్ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కిందగా యాంప్లిఫై చేసి ఆ రీడౌట్ డివైస్లో మనకి అవుట్పుట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి ఫస్ట్ వన్ రేడియేషన్ సోర్స్, హైడ్రోజన్ ఆర్ డ్యూటేరియం ల్యాంప్ ఫర్ యూవీ రీజియన్,
టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ ఫర్ విజువల్ మీన్స్ నథింగ్ బట్ కెలోరిమెట్రీ. యూవీలో మనం చూసేదాన్ని స్పెక్ట్రోఫోటోమెట్రీ అని పిలుస్తామండి. వేవ్ లెంత్ సెలెక్టర్ దగ్గరికి వస్తే ఇక్కడ ఫిల్టర్స్ ఆర్ మోనోక్రోమాటర్స్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. వై? బికాజ్ పాలీక్రోమాటిక్ నుంచి మోనోక్రోమాటిక్ అంటే మెనీ లైట్స్ వస్తే దాని నుంచి సింగిల్ లైట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మోనోక్రోమాటర్ అని పిలుస్తాం. ఇక్కడ సెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సెల్స్ అనేటటువంటివి దేంతో అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ టెస్ట్ ట్యూబ్. ఈ స్మాల్ టెస్ట్ ట్యూబ్ని ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్వార్టర్స్ ఆర్ విజిబుల్ ప్లాస్టిక్లో కూడా నవేడేస్ ఇప్పుడు కువెట్స్ అనేటటువంటివి వస్తున్నాయి. క్వార్టర్స్ గ్లాస్తో మేడ్ అయి ఉంటాయి, బోరోసిలికేట్తో మేడ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ది సెల్స్. అండ్ ఫోటో డిటెక్టర్ మీన్స్ ద శాంపుల్ విచ్ కన్వర్ట్ బయలాజికల్ ఇంటూ ఎలక్ట్రికల్ ఇన్పుట్స్ కింద ఎలక్ట్రోడ్స్ కింద ఫామ్ అవుతుంది. రీడౌట్ డివైస్లో మనకు కావాల్సినటువంటి అవుట్ సోర్స్ నథింగ్ బట్ మనం ఇచ్చిన శాంపుల్ యొక్క అవుట్ సోర్స్. ఇక్కడ చూడండి మీకు స్లైడ్లో 0.20 అని వచ్చింది. అంటే ఆ శాంపుల్ సొల్యూషన్లో అవుట్పుట్ అనేది డిజిటల్ డిస్ప్లేలో మనకి 0.20గా ఇండికేట్ చేస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం చెప్తామంటే స్పెక్ట్రోఫోటోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లైట్ సోర్స్. ఇక్కడ లైట్ సోర్స్ అనేది మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఆ లైట్ సోర్స్ దేని మీదకి వెళ్తుందంటే సెకండ్ ప్రిజం మీదకి వెళ్తుంది. ఆ ప్రిజం దగ్గర మనకి వేవ్ లెంత్ సెలెక్టర్స్ ఉంటాయి. ఆ సెలెక్టర్ నుంచి చూడండి అక్కడ పాలీక్రోమాటిక్ నుంచి మోనోక్రోమాటిక్ స్లిట్ అవుతుంది. ఆ స్లిట్ అయిన దగ్గరే మనకి శాంపుల్ హోల్డర్ ఉంటుంది. శాంపుల్ హోల్డర్లో ఇక్కడ ట్రాన్స్మిటెడ్ లైట్ I0 అని పిలుస్తాం. శాంపుల్ హోల్డర్లో ఉన్న సాల్వెంట్ ఆర్ సొల్యూట్ అనేటటువంటి దాన్ని కాన్సన్ట్రేషన్ డెన్సిటీని అప్టైట్ చేసుకుని బీర్ ల్యాంబర్ట్స్లో ఇక్కడ సాటిస్ఫై అయిన తర్వాత ఆ శాంపుల్ ఏమవుతుందంటే ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఆ ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్లో ఉన్నటువంటి ఆ ఇన్పుట్ ఏమవుతుందంటే అవుట్పుట్గా రావాలి అంటే బయలాజికల్ సిగ్నల్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద అక్కడ సెలీనియం అనేటటువంటి ఒక లేయర్ ప్రజెంట్ అయి ఉంటుంది. కొన్ని ఇక్కడ క్యాథోడ్స్ అనేవి యానోడ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి గాల్వనోమీటర్లో కానీ డిజిటల్ డిస్ప్లేలో కానీ ఇట్ షోస్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ది లైట్ సోర్స్. సో లైట్ సోర్స్ మీన్స్ ఇక్కడ యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్. సో దిస్ ప్రొవైడ్స్ ఏ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ లైట్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ మేకింగ్ ఏ మెజర్మెంట్. ఇక్కడ లైట్ అనేటటువంటిది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేటటువంటిది మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడ మేకింగ్ మెజర్మెంట్ అనేటటువంటి దాన్ని హై ప్రొడ్యూస్ అవుతుంది. ద లైట్ సోర్స్ టిపికల్లీ ఈల్డ్స్ ఏ హై అవుట్పుట్ ఆఫ్ పాలీక్రోమాటిక్ లైట్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. ఇక్కడ స్పెక్ట్రమ్ యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి. సో ఇది మీ క్లాస్లో కూడా నేను డయాగ్రామ్ వేస్తాను. గామా రేస్ అనేటటువంటి ఫస్ట్ వస్తాయి. నెక్స్ట్ గామా రేస్ నుంచి ఎక్స్రేస్ వస్తాయి. ఎక్స్రేస్ నుంచి యూవీ రేస్ వస్తాయి. యూవీ నుంచి ఇన్ఫ్రారెడ్ వస్తాయి. ఇన్ఫ్రారెడ్ నుంచి రాడార్ అనేటటువంటివి. నెక్స్ట్ ఎఫ్ఎం అంటే రేడియో వేవ్స్ అనేటటువంటివి ఇక్కడ మనకి షార్ట్ వేవ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ మీకు కనిపించే కలర్స్ ఏంటంటే ఇది విజిబుల్ లైట్లో కనిపించేది 400 to 700 నానోమీటర్ వరకు ఉంటుంది. యూవీ లైట్ దగ్గరికి వస్తే ఇది 200 to 380 నానోమీటర్స్ వరకు యూవీ లైట్లో మనకి ఫిల్టర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. చూడండి ఇక్కడ లైట్ సోర్స్ విచ్ కైండ్ ఆఫ్ లైట్స్ వీఆర్ యూజ్ మీన్స్ డ్యూటేరియం ఆర్క్ ల్యాంప్. ద రీజియన్ ఆఫ్ ది యూవీ రీజియన్ 190 to 420 నానోమీటర్. చూడండి టంగ్స్టన్ ల్యాంప్ తీసుకుంటే వేవ్ లెంత్ రేంజ్ వచ్చేటప్పటికి ఇది 350 నుంచి 2500 నానోమీటర్ వరకు వెళ్తుంది. జెనాన్ ల్యాంప్ తీసుకున్నాం అనుకోండి వేవ్ లెంత్ అనేది 190 to 800. సో అవుట్ ఆఫ్ దీస్ 3 ల్యాంప్స్ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ కెన్ యూజ్ ద డ్యూటేరియం ఆర్క్ ల్యాంప్. వై? బికాస్ యూవీ రేంజ్ ఈజ్ 200 to 380 in between. That why we are using deuterium lamp and xenon lamp. So and less using of tungsten than deuterium and xenon lamps. So next coming to the light source. What are the properties of the light source? High intensity but small surface area. Light source ఉండవలసినటువంటి గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది లైట్ సోర్సెస్ మనం తీసుకుంటే హై ఇంటెన్సిటీ ఉంటుంది, స్మాల్ ఏరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. వైడ్ స్పెక్ట్రల్ రేంజ్ అనేటటువంటి దీంట్లో ఫామ్ అయి ఉంటుంది. స్టేబుల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లాంగ్ లైఫ్ అట్ రీజనబుల్ కాస్ట్. అంటే ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది బట్ ఎక్కువ టైం మనకి ఈ లైట్
లైట్స్ అనేటటువంటివి వర్క్ అవుతాయి. యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్, హైడ్రోజన్ ఆర్ డ్యూటేరియం ల్యాంప్, ఆల్రెడీ we discussed in previous slide. Wavelength range is 190 to 420 nanometer. Mercury lamp is there. Xenon lamp, that is 190 to 800 nanometer. In visible spectrophotometer, the tungsten lamp is very useful, 350 to 2500 nanometer. These are the different kinds of light source. So we discuss the tungsten lamp. So tungsten having a filament, tungsten or halogen lamp, it is the most common light source used in spectrophotometer. In olden days we are using in this bulbs, electrical bulbs. So ఈ దీంట్లో ఫిలమెంట్ అనేటటువంటిది వెరీ more important. It can illuminate the light. So this lamp consists of a tungsten filament enclosed in a గ్లాస్ ఎన్వలప్. సో ఈ ఫిలమెంట్ అంటే ఈ యొక్క టంగ్స్టన్ ఫిలమెంట్ని ఎంక్లోజ్ చేస్తూ సచ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ కెన్ గివ్ ది సూటబుల్ షేప్స్ ఆఫ్ ది బల్బ్. సో అక్కడ లైట్ సోర్స్ అనేటటువంటిది డిఫరెంట్ కైండ్స్లో మనకి ఆ ఫిలమెంట్ని బేస్ చేసుకుని అక్కడ లైట్స్ అనేవి డిజైన్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి రేంజ్ వస్తే 330 to 900 నానోమీటర్స్ ఆర్ యూజ్డ్. దే ఆర్ జనరల్లీ యూస్ఫుల్ ఫర్ మెజరింగ్ మోడరేట్లీ dilute solutions in which change in color intensity varies significantly, changes in the concentration. It has long life about 1200 hours. చూడండి, ఒక బల్బ్ వచ్చేటప్పటికి ఇది ఎంతకాలం వర్క్ చేస్తుంది. సో వితౌట్ కరెంట్ ఫ్లక్చువేషన్, దట్ మీన్స్ లో పవర్ ఆర్ హై పవర్, ద బల్బ్ కెన్ ద లైఫ్ స్పాన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1200 hours ఇట్ కెన్ మే వర్క్. సో ఫస్ట్ ల్యాంప్గా టంగ్స్టన్ ల్యాంప్ అనేటటువంటి చూస్తున్నాం. టంగ్స్టన్లో ఫిలమెంట్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది 330 నుంచి 900 వరకు కూడా మనకి ఇది వర్క్ చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అదర్ ల్యాంప్, దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ ఆర్ డ్యూటేరియం ల్యాంప్స్. So hydrogen deuterium lamp, UV region, hydrogen deuterium lamps are frequently used. Their approximate wavelength is 200 to 450 nanometers. So deuterium lamps are generally more stable. It has life about 500 hours. This lamp generate continuous or discontinuous spectra. So ఈ ల్యాంప్స్ మనం కంటిన్యూస్గానైనా యూజ్ చేసుకోవచ్చు, డిస్కంటిన్యూస్గానైనా యూజ్ చేసుకోవచ్చు. లైఫ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి యూజ్ చేసేటటువంటి లైట్స్లో, ప్రీవియస్ లైట్స్లో మనం చూసాం టంగ్స్టన్ ల్యాంప్ అనేది ఇట్ కంటైన్ 1200 hours, బట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ స్పాన్, దట్ మీన్స్ ఇక్కడ 500 hours మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. టంగ్స్టన్ ల్యాంప్, హైడ్రోజన్ ల్యాంప్, జీనాన్ ఫ్లాష్ ల్యాంప్. సో జీనాన్ ఫ్లాష్ ల్యాంప్స్ అనేటటువంటివి ఎక్కువ మనకి అడ్వాంటేజ్ దీంట్లో ఏముంటుందంటే 190 to 1000 నానోమీటర్స్ ఉంటుంది. ఇట్ ఎమిట్ బోత్ యూవీ అండ్ విజిబుల్, అంటే ఇది రెండిట్లో కూడా యూజ్ అవుతుంది. బైఫంక్షనల్గా ఇది యూజ్ అవుతుంది. లాంగ్ లైఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డో నాట్ హీట్ అప్ టు ద ఇన్స్ట్రుమెంట్. అది ఒకవేళ ఓవర్ హీట్ అయినప్పటికీ కూడా హీట్ కాకుండా వర్క్ చేస్తుంది, ఓవర్ హీట్ కాకుండా వర్క్ చేస్తుంది. రెడ్యూస్ వార్మప్ టైం. సో ఇక్కడ వార్మప్ టైం అనేటటువంటిది కూడా వెరీ రెడ్యూసిబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది లైట్ సోర్స్. సో లైట్ సోర్సెస్లో మనం ఏ లైట్ చూసామండి? టంగ్స్టన్ ల్యాంప్ చూసాం, హైడ్రోజన్ ల్యాంప్ చూసాం, జీనాన్ ల్యాంప్ చూసాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద మోనోక్రోమాటర్. Monochromator, what we called as second one is the filter. Mono means single, mono ante single, chromo ante color. సో ఇక్కడ ఈ వీల్లో కనుక మనం చెక్ చేస్తే ఫిల్టర్లో ఇక్కడ విబ్జిఆర్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ విబ్జిఆర్లో మీకు ఆల్రెడీ లైట్స్ అనేటటువంటి వైలెట్ లైటు, బ్లూ లైటు, గ్రీన్ లైటు, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్లో మనకి లైట్స్ ఆర్ అవైలబుల్. సో దీని యొక్క స్పెక్ట్రమ్ రేంజ్ అనేటటువంటిది కూడా వైలెట్ కలర్ అనేది 400, నెక్స్ట్ బ్లూ కలర్ 475, గ్రీన్ కలర్ 520 ఆర్ 510, ఎల్లో 570, ఆరెంజ్ 590, రెడ్ 680, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్ సోర్సెస్. అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు చూస్ ద ఫిల్టర్ సెలెక్టర్ అపాన్ వీల్. ఆ వీల్లో మనకు కావాల్సినటువంటి ఫిల్టర్ మనం చూస్ చేసుకుంటాం కాబట్టి పాలీక్రోమాటిక్ ఈజ్ కన్వర్టెడ్ ఇట్ టు మోనోక్రోమాటిక్. సో దీన్ని మోనోక్రోమాటిక్. చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు isolate the radiation of the desired wavelength from wavelength of the continuous spectra. ఈ కంటిన్యూస్ స్పెక్ట్రాలో డిఫరెంట్ ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి వేవ్ లెంత్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ప్రోటోకాల్ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ప్రాక్టికల్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఆ సింగిల్ ఫిల్టర్ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద శాంపుల్ in red color we use green light.
If the sample is yellow color, we use violet light. If the sample is orange color, we use blue filter. That's why it is the opposite direction of the lights. Next, in monochromators you are using three types. First one is the filter, second one is the prism, third one is the grating. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిజం నుంచి వెనవర్ వి యూజ్ ది వైట్ లైట్, దట్ ఈజ్ ఇక్కడ మనం యూజ్ చేసే ఇన్సిడెంట్ లైట్ నుంచి ట్రాన్స్మిటెడ్ లైట్లో డిఫరెంట్ సోర్సెస్ వస్తాయి. గ్రేటింగ్ లెన్సెస్ అనేటటువంటి వాటిని యూజ్ చేయొచ్చు. సో మోనోక్రోమాటర్లో వేవ్ లెన్స్ సెలెక్టర్ చూడండి, ఇక్కడ వేవ్ లెన్స్ సెలెక్టర్లో మనకి డిఫరెంట్ లైట్స్ కనిపిస్తాయి. వైలెట్ 380 to 450 నానోమీటర్, బ్లూ 450 to 495 నానోమీటర్, గ్రీన్ 495 to 570 నానోమీటర్, ఎల్లో 570 to 590 నానోమీటర్, ఆరెంజ్ 590 to 620 నానోమీటర్, రెడ్ 620 to 750 నానోమీటర్. చూడండి, ఇట్ కన్వర్ట్స్ పాలిక్రోమాటిక్ లైట్ టు మోనోక్రోమాటిక్ లైట్. ఇదేం చేస్తుందండి, పాలిక్రోమాటిక్ లైట్ అంటే ఈ టోటల్ వైలెట్ నుంచి రెడ్ వరకు ఉన్న సోర్సెస్లో మనం ఒక సింగిల్ లైట్ని తీసుకుంటాం కాబట్టి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ మోనోక్రోమాటిక్. నెక్స్ట్, ఫిల్టర్స్ అండ్ మోనోక్రోమాటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ ఫిల్టర్స్ని సింగిల్ లైట్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ నెసెసరీ టు ఫిల్టర్ ఆర్ రిమూవ్ వైడ్ బ్యాండ్స్ ఆర్ రేడియేషన్ ఫ్రమ్ ఏ సిగ్నల్. ఇది ఏం చేస్తుందంటే ఫ్రీక్వెంట్లీగా మనం ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవడానికి, రేడియేషన్ ఆఫ్ ది సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫిల్టర్స్ని ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ అండ్ వైప్ చేసుకుంటూ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టిష్యూ పేపర్స్తో ఇన్స్ట్రుమెంట్ని వైప్ చేయాలండి. వై బికాస్ ఇఫ్ ద శాంపుల్ అంటే మనం యూజ్ చేసే కువెట్లో తీసుకునే శాంపుల్ కనుక ఈ ఫిల్టర్ మీద ఆ శాంపుల్ ఏమాత్రం అది అబ్జార్బ్ చేసుకుందాం అనుకోండి, సో అక్కడ రీడింగ్స్ అనేటటువంటివి, సో మనకి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేటటువంటివి వస్తాయి. దట్స్ వై అందు గురించి ఫిల్టర్ యూజ్ చేసేటటువంటి శాంపుల్ హోల్డర్ నథింగ్ బట్ కువెట్ని యూజింగ్ ఆఫ్ టిష్యూ పేపర్స్తో వైప్ చేసిన తర్వాత మాత్రమే కెప్ట్ ఇన్ టు ద స్పెక్ట్రోఫోటోమీటర్. నెక్స్ట్, ఫిల్టర్స్ ఐసోలేట్ వైడర్ బ్యాండ్ ద మోనోక్రోమాటర్స్. వైడర్ బ్యాండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫిల్టర్స్ని ఐసోలేట్ చేయడానికి మోనోక్రోమాటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రిజం ఫిల్టర్స్ చూడండి, ఈ స్లైడ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ ఫ్యాక్ట్ దట్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ మనకి వైట్ లైట్ని కనుక ఇన్సిడెంట్ లైట్ని ఇస్తే ట్రాన్స్మిటెడ్లో ఈ కలర్స్ అనేటటువంటివి ప్రిజంలో కనిపిస్తాయి. గ్రేటింగ్ దగ్గరికి వచ్చిన సేమ్ ఇలాగే మనకి గ్రేటింగ్లో కూడా స్ప్లిట్ వైట్ లైట్ టు కలర్ రెయిన్బో విత్ సెవరల్ వేవ్ లెన్స్లో ఇక్కడ గ్రేటింగ్ ఫిల్టర్స్ దగ్గర కూడా కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ లైట్ సోర్స్, సెకండ్ వన్ ఈజ్ ద ఫిల్టర్. ఈ ఫిల్టర్లో యూజ్ చేసేదాన్ని మోనోక్రోమాటిక్. ఇక్కడ మనం యూజ్ చేసే మోనోక్రోమాటర్ వీల్ అనే ఫిల్టర్ యూజ్ చేయొచ్చు, ప్రిజం యూజ్ చేసుకోవచ్చు, గ్రేటింగ్ లెన్సెస్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ హోల్డర్. ఇక్కడ శాంపుల్ హోల్డర్ దగ్గరికి వస్తే ద సెల్స్ ఆర్ కువెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ లిక్విడ్ శాంపుల్. ఇక్కడ మనం యూజ్ చేసేదంతా కూడా దేనికోసం యూజ్ చేస్తున్నామండి, లిక్విడ్ శాంపిల్స్ని చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ద సెల్ మే ఎయిదర్ బి రెక్టాంగులర్ ఆర్ సిలిండ్రికల్ ఇన్ నేచర్. మనం యూజ్ చేసేటటువంటి సెల్ నథింగ్ బట్ కువెట్ అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే రెక్టాంగులర్గా కానీ సిలిండ్రికల్ నేచర్లో కానీ ఉండాలి. ఫర్ స్టడీ ఇన్ యూవీ రీజియన్ ద సెల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్వార్టజ్ గ్లాస్ ఆర్ ఫ్యూజ్డ్ సిలికా, వేర్ కలర్ కరెక్టెడ్ ఫ్యూజ్డ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ విజిబుల్ రీజన్. ఇక్కడ యూజ్ చేసేటటువంటి క్వార్టజ్ గ్లాస్ కానీ సిలికాతో ఫ్యూజ్ అయినటువంటి గ్లాస్ కానీ యూజ్ చేస్తే విజిబుల్గా మనకి రీజియన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ద సర్ఫేస్ ఆఫ్ అబ్జార్ప్షన్ సెల్ మస్ట్ బి కెప్ట్ స్క్రిప్చులస్లీ క్లీన్. ఎప్పుడు కూడా దీన్ని ఏం చేసుకోవాలంటే క్లీన్గా యూజ్ చేసుకోవాలి. నో ఫింగర్ ప్రింట్స్ ఆర్ బ్లాట్స్ షుడ్ బి ప్రజెంట్ ఆన్ సెల్స్. సో మన ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమైనా డాటెడ్స్ కానీ ఉంటే కనుక అది మనకి ప్రాపర్ వేలో వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయదు. క్లీనింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ వాషింగ్ విత్ డిస్టిల్ వాటర్ ఆర్ విత్ డైల్యూట్ ఆల్కహాల్తో కానీ డిస్ఇన్ఫెక్టింగ్ సొల్యూషన్ కానీ ఎస్టోన్తో కానీ కంపల్సరీ యూజ్ చేస్తే కువెట్స్ని బేస్ చేసుకుని మనకి వాల్యూస్ వస్తాయి కాబట్టి కువెట్స్ని క్లీన్ చేసుకోవాలి. సో ఈ స్లైడ్లో మనం చూస్తే మీకు కువెట్స్ కనిపిస్తాయి చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కువెట్స్. ఇది రెక్టాంగులర్గా మనకి సిలిండ్రికల్ షేప్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాంపిల్స్ మనం తీసుకుంటాం. ఫర్ విజిబుల్ అండ్ యూవీ స్పెక్ట్రోస్కోపీ ఏ లిక్విడ్ శాంపిల్ ఈజ్ యూజువల్లీ కంటైన్డ్ ఇన్ సెల్
కాల్డ్ కువెట్. ఈ లిక్విడ్ శాంపుల్ అనేటటువంటిది ఒక సెల్లో తీసుకుంటాం. సెల్ ఈజ్ నథింగ్ బట్ కువెట్ అనమాట. ఇక్కడ సెల్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటిది ఈ సెల్ అనేటటువంటిది ఏమవుతుందంటే ఇట్ ఈజ్ కాల్డ్ కువెట్. ఇది కువెట్ అని పిలుస్తామండి. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ క్వార్టర్స్. యూవి లైట్ని అబ్జార్బ్ చేసుకోవడానికి క్వార్టర్స్ గ్లాసెస్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీటిని ఇంకా మనం ఏమని పిలవచ్చు అంటే బ్యారియర్ లేయర్ ఆఫ్ ది సెల్ ఆర్ ఫోటో వాలటిక్ సెల్. సో ఇట్ క్యాన్ డిటెక్ట్. ఇది ఏం చేస్తుందంటే మెటాలిక్ లేయర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సిల్వర్ ఆర్ గోల్డ్ అనదర్ ఎలక్ట్రోడ్స్ ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. 2 టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ లేయర్స్ అనేవి ఉండి హియర్ ద వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సెలీనియం అనేటటువంటిది ప్రజెంట్ అయ్యండి. ఈ సెలీనియంకి ఉన్న ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఈ సెలీనియం అనేటటువంటిది బయలాజికల్ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి సెలీనియం అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఫోటో ట్యూబ్. ఈ సెలీనియం అనేటటువంటిది ఇన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్లాస్ ట్యూబ్. ఇట్ ఎవాక్యులేట్ విత్ ఫోటో క్యాథోడ్తోనూ అలాగే కలెక్టర్ యానోడ్తోనూ ఈ రెండింటితో బైండ్ అయ్యి ఇక్కడ డీసీ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే రీడౌట్ డివైస్లో ఇట్ కెన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి మనకి ఈ యాంప్లిఫైర్ అనేటటువంటిది ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉండి ఇట్ యాంప్లిఫై ఏం చేస్తుందంటే బయలాజికల్ సిగ్నల్స్ కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ డిటెక్టార్స్. దే ఆర్ కాల్డ్ ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్స్ అని పిలుస్తాం. ఈ డివైజెస్లో ఇట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ టు ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్. లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫోటో ట్యూబ్ అనేది ఫోటో వాలటిక్ ఆర్ మెయిన్లీ యూజ్డ్. ఇక్కడ ఫోటో ట్యూబ్స్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ లైట్, ఫోటో క్యాథోడ్, ఎలక్ట్రాన్ జనరేట్ చేసుకుని ఒక యానోడ్ అలాగే కరెంట్తో ఏం చేస్తుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ జనరేటెడ్ రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని డిటెక్టర్ అని పిలుస్తాం. ఆఫ్టర్ డిటెక్టర్ రికార్డర్స్. ఈ రికార్డర్స్లో మనకి శాంపుల్ అనేటటువంటిది ఓల్డెన్ డేస్లో గాలోనోమీటర్ యూజ్ చేసేవారు. నౌవేడేస్ ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ కానీ ఎల్సిడి సిస్టమ్స్ అనేటటువంటివి వచ్చాయి. ఈ డేటా అంతా కూడా మనకి రీడౌట్ డివైస్లో ప్రొడ్యూస్ అవుతుంది. దే హ్యావింగ్ ఏ పర్టికులర్ ఎనలాగ్ మీటర్స్ అనేటటువంటివి ఉంటాయి. సో అవుట్పుట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ఏ కంప్యూటర్ ఆర్ ఏ ప్రింటర్. ఇప్పుడు జెల్డాక్ సిస్టమ్స్ అనేటటువంటివి వచ్చాయి. ఈ సిస్టమ్స్లో ఆల్రెడీ ఓల్డెన్ డేస్లోనైతే శాంపుల్ మనం తీసుకుని ఆ శాంపుల్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నౌవేడేస్ ద టెక్నాలజీ డెవలప్ అయింది. నౌవేడేస్ ఇప్పుడు ఆల్ పారామీటర్స్ మనం ప్రోగ్రామింగ్ అనేటటువంటిది అక్కడ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి కాన్సన్ట్రేషన్ డెన్సిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డిస్ప్లే సిస్టంలోనే ఇలా మనకి ఎనలాగ్ మీటర్స్ అనేటటువంటివి యూజ్ చేస్తారు. ఎల్సిడి సిస్టమ్స్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. ఇన్ ద ఓల్డెన్ డేస్ అయితే ఇక్కడ మనకి గాలోనోమీటర్ ఇలా మనకి దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే హై పవర్ ఉన్నప్పుడు ఎక్కువ రీడింగ్, లో పవర్ ఉన్నప్పుడు తక్కువ రీడింగ్ చూపించాయి. సో ఇప్పుడు దాన్ని రివీల్ చేయడానికి డిజిటల్ సిస్టమ్స్ అనేటటువంటివి వచ్చాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ప్యూరిటీ ఆఫ్ డిఎన్ఏని చెక్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్ చెక్ చేసుకోవడానికి, యూవి ఇక్కడ ప్లాస్మిడ్ డిఎన్ఏని ఐసోలేట్ చేసేటప్పుడు A230 అండ్ A260 ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నానోమీటర్స్ని యూజ్ చేసుకొని ప్యూరిటీ ఆఫ్ డిఎన్ఏని చెక్ చేసుకోవచ్చు. A230, A260, A280, A3. ఇక్కడ యూవీ అన్నిటికి కూడా అబ్జార్బెన్స్ ఏతో రిప్రజెంట్ చేస్తామండి. ఏ మీన్స్ అబ్జార్బెన్స్ అనేటటువంటిది మనం ప్రొడ్యూస్ చేస్తాం. ప్యూర్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ రావాలంటే 1.8 రావాలి. దట్ ఈస్ A260 by A280. అది ప్యూర్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కమింగ్ టు అప్లికేషన్ లాస్ట్కి మన అప్లికేషన్ పార్ట్కి వస్తే ఇక్కడ మనకు కనిపించేది అప్లికేషన్ ఆఫ్ యూవీ స్పెక్ట్రోఫోటోమెట్రీ ఈస్ క్వైట్ వాస్ట్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డిటర్మినేషన్. ఎంజైమ్ ఎస్ఐస్ని చెక్ చేసుకోవడానికి, మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్స్కి యూజ్ అవుతుంది, ఎనలైటికల్ కెమిస్ట్రీలో యూజ్ అవుతుంది, క్వాంటిటేటివ్ డిటర్మినేషన్కి యూజ్ అవుతుంది, మెటలయాన్స్ని, కాంజుగేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని, బయలాజికల్ మ్యాక్రోమాలిక్యూల్స్ లైక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ శాంపుల్స్ యొక్క వాటి యొక్క ఫంక్షన్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా యూజ్ చేస్తాం. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటటువంటిది సాలిడ్స్ని అలాగే గ్యాసెస్ స్టేజ్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అప్లికేషన్స్లో ఇంకా మనకి ఏం కనిపిస్తాయి అంటే దే ఆర్ కెమికల్ అప్లికేషన్, ఫార్మస్యూటికల్ అప్లికేషన్, బయోటెక్నాలజీ అప్లికేషన్, ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్, క్లినికల్ అప్లికేషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో కూడా ఇది మనకి యూజ్ చేస్తూ ఉంటాం. DNA
డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం, ట్రాన్స్మిటెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ ప్లాట్స్ ది క్యాలిబ్రేషన్ కర్వ్స్ని, స్టాండర్డ్ గ్రాఫ్స్ని, ఎక్స్ యాక్సిస్లో కాన్సన్ట్రేషన్ని, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్ని తీసుకుని స్టాండర్డ్ కర్వ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూవి విన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేటటువంటివి నవ్ డేస్ అవైలబుల్. మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్స్లోను. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కంపేర్డ్ టు కెలోరిమెట్రీ. కెలోరిమెట్రీ కంటే మోర్ versatile and more advantage of instrument is the spectrophotometer. Here spectrophotometer can do the function of the calorimeter. Calorimeter may not do the function of spectrophotometer, but here spectrophotometer అనేది calorimeter functions కూడా చేస్తుంది. మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్స్లోను మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా యూస్ అవుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కాకుండా ఆన్లైన్ క్లాస్లోకి వచ్చారు. సో మీరు స్టే సేఫ్ at your home. So battling of coronavirus, very pandemic situation. So let's stay safe, stay home. సో మీరు హోమ్ దగ్గరే ఉండి జాగ్రత్తగా ప్రతి సబ్జెక్ట్ యొక్క లెసన్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఎనీ క్వరీస్, ఏమైనా డౌట్స్ కనుక ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మీకు చెప్పబడిన క్లాస్లో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను మెటీరియల్ కూడా మీ వాట్సాప్ గ్రూప్కి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.